నీ మహాకృపను బట్టి ఈ 2023వ సంవత్సరములో, నూతన సంవత్సరములో మరొక ప్రభుదినములో ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యము ఏమంటే ప్రభుని స్తుతించుట, ప్రభుని ఆరాధించుట, ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించుట. ఈ ధన్యత ఈ లోకంలో ఎంతోమందికి లేదు, కానీ ఆయన బిడ్డలంటి మనకు ఇంత గొప్ప భాగ్యము కలిగింది. ఆయనను మనము తెలుసుకునుట ద్వారా, ఆయనను మనం విశ్వసించుట ద్వారా, మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని మనము ఆయన బిడ్డలుగా చేయబడుట ద్వారా ఈ ధన్యత మనకు కలిగింది. ఒకప్పుడైతే చీకటిలో ఉన్న వారము, అంధకారములో ఉన్నటువంటి వారము, గవిని వెలుపట ఉన్నటువంటి వారము, పాపముల చేత అపరాధముల చేత ఉన్నటువంటి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఎంతగానో వేదన పడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ పాపి నశించుట ఆయనకు ఇష్టం లేదు, ఎవరు నరకానికి వెళ్ళుట ఆయనకు ఇష్టం లేదు. అందుకే దేవుడయ్యుండి మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన మనను రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము ఆరాధనకు సహాయకరముగా కొన్ని తలంపులను మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకొని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ పైన 3 విషయాలు చెప్తున్నాడు. ఆయన యొక్క 3 లక్షణాలు చెప్తున్నారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును అంటున్నాడు. 3 లక్షణాలు చెబుతూ 4వ లైన్లో ఆయన ఆశ్చర్యకరుడు అంటున్నాడు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఒక భాగం మాత్రం మనము తీసుకొని ఆరాధనలో జ్ఞాపకము చేసుకుందాం. ఆయన ఆశ్చర్యకరుడు. మన ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు అంటారు అంటే కొన్ని లేఖన భాగాలు మనము చూస్తాము. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 35వ వచనం ఒక మాట చదువుదాము. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన ఎలాగో ఈ లోకంలో జన్మించాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినట్లుగా మనము చదువుకుంటున్నాం, మనము తెలుసుకున్నాం ఆ మాటలు. దూత పలుకుతా ఉంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు. ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు, కానీ ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరముగా ఉంటున్నది. ఈ లోకంలో అనేకులు
జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ పాపము చేతనే పుడతా ఉన్నారు. అయితే మన ప్రభువు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరముగా ఉంటున్నది. ఒకటవదిగా ఆయన జన్మ ఆశ్చర్యకరము. రెండవదిగా మనము చూస్తాము, చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుతాం, చూడండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మనకు సరిపోయిన వాడు ఎవరు అంటే, ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన జీవితం ఎలాంటిది అంటే, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఇంతవరకే మనం చెప్పుకున్నాం, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధుడుగా జన్మించాడు. ఆయన పవిత్రుడు. ఆయన పాపముల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కాబట్టి ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన పాపములు తీసివేసేదానికి, మన పాపములు క్షమించేదానికి. ఈ లోకములో దేవతలు దేవుళ్ళు అనబడిన వారే కానీ వారు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు కానీ పాపాలు తీసే అధికారం వారికి లేదు. కానీ ఒక్క మన ప్రభువుకే ఉంటున్నది. మనమైతే పాపముల చేత, అపరాధముల చేత పుట్టినటువంటి వారము. తల్లి గర్భములో రూపించబడినప్పుడే పాపముతోనే జన్మించినటువంటి వారము. అలాంటి మనలను క్షమించే అధికారము ఎవరికి ఉన్నదంటే, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అందరూ మన పాపాలు తీసివేయలేరు. కానీ రక్తము చిందించకుండా పాపానికి పరిహారము లేదు. అయితే ఆ రక్తము ఎలాంటి రక్తమై ఉండాలి అంటే, పరిశుద్ధ రక్తమై ఉండాలి. అందుకయే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. మనము చూస్తే మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉంటున్నాయి. కానీ ఆయనలో ఏ పాపము లేనటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ దోషము లేనటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకములో ఎంతోమంది చనిపోయారు, వారి శరీరాలు కుళ్ళు పట్టాయి. కానీ మన ప్రభు శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన మహాదేవుడు, మహోన్నతుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మరణం వరకు పవిత్రుడుగానే జీవించాడు, పరిశుద్ధుడుగానే జీవించాడు, నిర్దోషిగా జీవించాడు, నిష్కల్మషుడుగా జీవించాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన యొక్క జీవితం ప్రత్యేకం, ఆయన యొక్క విధానం ప్రత్యేకం, ఆయన యొక్క లక్షణాలు ప్రత్యేకముగా ఉంటున్నాయి. అందుకయే దేవుడై ఉండి కూడా ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, ఆ మహిమను, ఆ నిత్యత్వాన్ని, తండ్రిని విడిచి కుమారునిగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూస్తాం. చూడండి, ఆయన జన్మ ఆశ్చర్యము, ఆయన జీవితము ఆశ్చర్యము. అందుకే యెషయా గ్రంథంలో చదువుకున్నాం,
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. మరొక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం చూస్తాము చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఇక్కడ 5, 6, 7 అధ్యాయాలలో ఈ కొండ మీది ప్రసంగంలో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎన్నో మాటలు అక్కడ చెప్పాడు దేవుడు, ప్రభు పలికాడు. 5వ అధ్యాయంలో ఆ మాటలు చక్కగా మనం వింటాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడురు అని ఇలా చెప్పుకుంటూ వస్తూ ఆయన ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు అక్కడ వచ్చిన వారు 1, 2 కాదు, కానీ జన సమూహములు అని అక్కడ చక్కగా రాయబడింది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆయన బోధలో ఆశ్చర్యం ఉంది, ఆయన జన్మలో ఆశ్చర్యం, ఆయన జీవితంలో ఆశ్చర్యం, ఆయన బోధలో ఆశ్చర్యం ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు ఎంతో అద్భుతమైన ఆ మాటలో స్వస్థత, ఎంతోమందిని బాగు చేసినటువంటి మాటలు చూస్తాం చూడండి. ఇక్కడే 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులను శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఇక్కడ దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు ఎలాగున్నాయంటే చాలా ఆశ్చర్యముగా ఉంటున్నాయి. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు ఇక్కడ కూడా కొంతమందిని స్వస్థపరిచినట్టుగా మనము ఈ 11వ అధ్యాయము 5వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనములో గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. మన ప్రభువు బ్రతికి ఉన్న కాలములో ఎంతో మందిని బాగు చేసినటువంటి దేవుడు మన ప్రభువు. ఎంతో మందిని బాగు చేశాడు, నడవలేని వారిని నడిపించాడు, చూపులేని వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, మూగవారికి నోరునిచ్చి మాట్లాడనిచ్చాడు, చనిపోయిన వారిని సైతము లాజరు బయటికి రా అన్నప్పుడు ఒక్క మాటతోనే లాజరు లేచి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన క్రియలు, ఆయన కార్యాలు ఆశ్చర్యములు. మన దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఇలాగ మనము చదువుకుంటా పోతే బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు. మన దేవుడు గొప్పవాడు. అందుకనే ఈ ఉదయకాల వేళ మనము ఆయన్ను ఆరాధించేదానికి వచ్చాం. చనిపోయిన వారిని కూడా లేపినటువంటి మహాప్రభువు ఈరోజు ఆయన్ను శరీరానికి సూచనగా, రక్తానికి సూచనగా ఉన్నటువంటి బలలో
ఆయన బల్ల ఎదుట మనము కూర్చొని ఆయన మాటలు విని ఆయన స్తుతించి ఆరాధించి ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతున్నామంటే ఈ భాగ్యము ఎంతో గొప్పది. ఈ లోకంలో ఈ భాగ్యము ఎంతో గొప్పది. అందుకయే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఆయనను అందుకై ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్య కార్యములు చేయు దేవా అని మోషే కూడా నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. అలాగే ఇక్కడే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, మొదటిగా ఆయన జన్మ ఆశ్చర్య కార్యం, తర్వాత ఆయన జీవితము, ఆయన బోధలు, ఆయన కార్యాలు ఆశ్చర్యమని మనము చూశాము. ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. చూడండి, 54 మధ్యలో కూడా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి. ఇక్కడ ఆయన మరణము కూడా ఒక ఆశ్చర్యముగా ఉంటున్నది. చూస్తాం, చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చెరకులో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరుకుండి ఏలియా అతని రక్షింపవచ్చునేమో అతని చూతమనిది. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి. ఎవరు చూశారు? శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుచున్నారు. ఈయన దేవుని కుమారుడు. మనం చదువుకున్నాం కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు అని. అయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఆయన మరణాన్ని తాను సృష్టించిన సృష్టికర్త ఆయన మరణాన్ని చూడలేక చీకటి కమ్మినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తన కుమారుడైనటువంటి యేసు ప్రభు మరణాన్ని ఈ సృష్టి చూడలేక అక్కడ చీకటి కమ్మినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చీకటి కమ్మింది, ఆ దృశ్యాన్ని చూడలేకపోయింది. కొండలు బ్రద్దలాయాయి, దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చిరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. భూమి వణికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన కార్యం, ఆయన ఎంత ఆశ్చర్యకరుడో మనము చూస్తూ ఉన్నాం. ఆయన కార్యాలు ఆశ్చర్యాలు, ఆయన మరణము ఆశ్చర్యం. ఈ లోకంలో ఎంతో మంది చనిపోయారు, కానీ సమాధులలో కుళ్ళు పట్టారు, అలాగనే చనిపోయారు. ఎవరికి ఇలాగూ జరగలేదు, కానీ ఒక్క ప్రభువుకే ఇలాగూ జరిగినది. ఎందుకంటే ఆయన దేవుడు,
ఆయన దేవుని కుమారుడు. అక్కడ వారే సాక్ష్యము చెప్తున్నాడు అక్కడ జరిగిన కార్యాలు చూసి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఆయన చంపే అధికారం ఈ లోకంలో ఎవరికి లేదు, కానీ లేఖనాల ప్రకారము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి తిరిగి వస్తేనే పాపానికి క్షమాపణ ఉంటుంది. కాబట్టి ఆయన సిలువలో మౌనం వహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన మన పక్షాన ఆయన చనిపోయి సమాధిని జయించి లేవాలి. కాబట్టి ఆయన ఆ కలువరి శిలువలో మరణించాలి. కాబట్టి యేసు మరలా బిగ్గరగా కేక వేసి తన ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. భూమి వణికింది, బండలు బ్రద్దలైనాయి, సమాధులు తెరవబడ్డాయి. ఈ సృష్టి అంతా కూడా ఆ మరణాన్ని చూడలేక, ఆ బాధను చూడలేక, నీవు నేను చేసిన పాపాలనల్లా కలువరి శిలువలో తీసివేయాలి కనుక దేవుడు తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆకాశానికి భూమికి మధ్యన మూడు మేకుల మధ్యన వేలాడదీయబడ్డాడు. తన శరీరాన్నంతయు వారికి అప్పగించాడు. వెంట్రుకలు పెరికారు, పిడిగుద్దులు గుద్దారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళలో చేతులలో మేకులు కొట్టారు. చివరకు నదులను చేసిన ఆయనకు చేదు చిరకను త్రాగనిచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక చేదు చిరకలో స్పంజిని ముంచి ఆయనకు ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మన కోసం ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే దేవుడు ఆయనను లేపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మన ప్రభు సజీవుడు, ఆయన సజీవముగా లేచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ 28వ అధ్యాయము పక్కనే 28వ అధ్యాయము మత్తయి సువార్త 6వ వచనం ఒక మాట చూస్తాం, చూడండి. మరణించిన ఆయన, సమాధి చేయబడిన ఆయన విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చినప్పుడు 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేడు, ఆయన లేచాడు. మన దేవుడు సజీవుడు. అందుకే మనం ఈ పునరుత్థాన దినములో ఆయనను ఆరాధించుటకు వస్తూ ఉన్నాం. సమాధిలో అలాగే ఉండింటే మనం ఇలాగో ఆరాధించవలసిన అవసరం లేదు. కానీ మన ప్రభువు సజీవుడు గనుక, మన కోసం ఆయన తిరిగి లేచాడు గనుక మనము ఆయన్ను స్తుతించేదానికి, ఆయన్ను ఆరాధించేదానికి, ఆయన ఎదుట సాగిలపడి పూజించుటకు, ఆయన రక్త శరీరాలలో పాలు పొందేదానికి మనం ప్రతి ఆదివారమున రొట్టె విడుచుటకు వస్తూ ఉన్నాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన లేచాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు మన పక్షముగా మన పాపాలను తీసివేయుటకు లేచి, మన పాపాలు తూర్పుకు పరమటికి ఎంత దూరమో అంత దూరం విసిరివేశాడు, పారవేశాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన జన్మలో ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన బోధలు ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణము ఆశ్చర్యం.
ఆయన లేచినటువంటి క్రియ ఆశ్చర్యకరముగా ఉంటున్నది. తరువాత లూకాసు వార్త 24వ అధ్యాయము లూకాసు వార్త 24వ అధ్యాయము 51, 52 వచనాలు. ప్రభు లేచిన తరువాత వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆయన లేచిన తరువాత తండ్రి యొద్దకు వెళ్ళే సమయానికి వారందరూ శిష్యులు ఆయన వచ్చి ఆయన ప్రత్యేకింపబడిన స్థలములో నుండి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళుచున్నాడు. ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, అక్కడ ఏమని ఉంది? ఎడతెగక అని ఉందా, లేకుంటే వారానికి ఒకసారి వస్తామని ఉందా? మనం పరీక్షించుకుందాం. వారానికి ఆదివారం వస్తూ ఉన్నామా, లేకుంటే కూడికలకు వస్తూ ఉన్నామా పరిశీలన చేసుకుందాం. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆయన అందరికీ నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు వారు. అప్పుడు ఎడతెగక వారు దేవాలయం ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకాన్ని ఆరోహణుడైనప్పుడు వారందరూ ఆయనకు నమస్కారము చేస్తూ ఉన్నారు. వారందరూ ఆయనకు నమస్కారము చేసి మహానందముతో తిరిగి యెరూషలేమునకు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎడతెగక దేవాలయంలో వారు ఉండి ఆయనకు స్తుతిస్తున్నారు. ఎడతెగక స్తుతిస్తూ ఉండిరి, ఎడతెగక ఆరాధిస్తూ ఉండిరి, ఎడతెగక ఆయన్ను స్తోత్రము చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితాలలో మనము కూడా ఇట్టి ప్రభువుని తెలుసుకొని ఆయన్ను ఆరాధించే బిడ్డలుగా మనము ఉంటున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి చదువుకొని తర్వాత ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. ఏలయనగా మనకు 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు. ఇంతవరకు ఆయన ఆశ్చర్యకరుడు అని మనము చూశాము. అయితే ఇట్టి ఆశ్చర్య కార్యాలు చేసిన ప్రభువు, ఆ దేవాది దేవుడు మన పట్ల ఏమి చేశాడో 1 పేతురు గ్రంథం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల ఏమి చేశాడు, నా పట్ల ఏమి చేశాడు, నీ పట్ల ఏమి చేశాడు అంటే, అయితే చీకటిలో ఉన్న మనలను, మనమందరి జీవితాలు ఒకప్పుడు చీకటిలో ఉన్నాయి, అంధకారములో ఉన్నాయి, పాపములతో ఉన్నాయి. అయితే ఆయన ప్రేమగలవాడు కనుక, కరుణాసంపన్నుడైన కనుక అట్టి జీవితాల నుండి విడిపించి ఆశ్చర్యకరమైన తల వెనుగులోనికి మనను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆ చీకటిలో నుండి వెలుగులోనికి మనను నడిపించాడు. ఆ చీకటనే పాపము నుండి, చీకటనే రోగము నుండి మనల్ని విడిపించి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించుకున్నాడు ప్రభు. ఎంత గొప్ప ప్రభువు మన ప్రభువు.
అయితే ఇప్పుడు మనం ఎవరంటే, ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. మనం ఇప్పుడు ఎవరమంటే రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో మనము రాజులైన యాగ సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలు. మనము మన సొత్తు కాదు కానీ మనము ఆయన సొత్తు. మనము ఆయన సొత్తై ఉన్నాము, ఆయన ప్రజలై ఉన్నాము, ఆయన రాజ్యానికి వారసులుగా ఉన్నాము. మన పేర్లను ఆయన జీవ గ్రంథములో రాసుకున్నాడు. ఫలాని వారు నా బిడ్డలు, వీరు నా సొత్తు. బేతేలు సంఘంలో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో వీరందరూ నా సొత్తు, వీరందరూ నా బిడ్డలు, నా రాజ్యానికి వారసులు అని స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం ఎవరంటే దేవుని సొత్తు. అట్టి ప్రభువును మనం ఆరాధించి స్తుతించే వారముగా ఉండాలి. ప్రభును స్తుతించి ఆరాధిస్తాం. ఆరాధించే సహోదరులు ఒకరి తర్వాత ఒకరు ప్రభును స్తుతించి ఆరాధిస్తాం. రాత్రి వేళ దేవా, మంచి విశ్రాంతి దేవా, సుగత్రి కాపాడు దేవా తండ్రి, ఉదయకాలం తండ్రి నీ మందిరంలో చేరుదేవా, పాటలు దేవా దేవా తండ్రి, గణపస్వతులైనా దేవా తండ్రి, పరలోక సంగతులైనా మాకు వివరించారు దేవా. స్వతంలో తండ్రి దేవా తండ్రి, మాకు రావాల్సిన శిక్ష దేవా మీరు భరించారు. సంధిపై సమాచారపడి తిరిగిలేసారైనా మరణం మరణం సవాల్ చేసి దేవా తండ్రి కూడా భాషణ దేవా, పరిశుద్ధుడు దేవా, నిత్యము పూజింపబడుతూ ఆరాధింపబడుతున్నారు దేవా తండ్రి. కోట్ల ప్రజలు దేవా, ఆర్ఎస్ లెక్కలు కప్పుకొని దేవా, మగం చూడలేక తండ్రి, చెరేపూలు దేవా దేవా తండ్రి, మరణ పూలు విడిచి దేవా సంవత్సరాలు దేవా తండ్రి, దేవా తండ్రి సెలవుల తండ్రి ఎంతగానో శ్రమ పొంది దేవా మిక్కటమైన ఆయాస పొందారు దేవా తండ్రి. దేవా తండ్రి అయినా మేమైతే ప్రేమించలేదు దేవా, మీరే ప్రేమించారు దేవా తండ్రి అయినా. చీకట్లో ఉన్నవారు తండ్రి, పాపంలో ఉన్నవారు దేవా తండ్రి అయినా. దేవా తండ్రి ఒకప్పుడు దేవా తండ్రి అయినా మా పాపముల చేత అపరాధ సచ్చినారు దేవా తండ్రి, పాతాళానికే దిగిపోయారం దేవా తండ్రి అయినా. మీరు ఎంతగానో ప్రేమించారు దేవా సంవత్సరాలు తండ్రి. మా పాపములు తూర్పు పరమడక దేవా, అగాధంలో చూశారు దేవా తండ్రి.